నమస్తే। ఈ వీడియోలో మనం సంఖ్యావాచక విశేషణ గురించి తెలుసుకుందాం। परिभाषा जो शब्द संज्ञा या सर्वनाम की संख्या के बारे में बोध कराते हैं उन्हें संख्यावाचक विशेषण कहते हैं। సంఖ్యావాచక విశేషణ అంటే సంఖ్య అంటే నెంబర్ గురించి తెలియజేసేటువంటి విశేషణాన్ని మనం సంఖ్యావాచక విశేషణ అని అంటాము। जो शब्द संज्ञा या सर्वनाम की संख्या के बारे में बोध कराते हैं ఏ శబ్దమైతే సంజ్ఞ లేదా సర్వనామం యొక్క సంఖ్యను గురించి తెలియజేస్తుందో మనకి దానిని సంఖ్యావాచక విశేషణ అని అంటాము। ఉదాహరణ मैं रोज़ 2 केले खाता हूँ నేను రోజు 2 అరటిపళ్ళు తింటాను। ఇక్కడ కేలే అనేది అరటిపళ్ళు సంజ్ఞా శబ్దం। ఈ సంజ్ఞా శబ్దని ఇక్కడ 2 అనేటువంటి విశేషణము దాని యొక్క విశేషతను చెప్తోంది। అంటే ఇక్కడ విశేషణం ఏ రూపంలో ఉంది? సంఖ్యా రూపంలో ఉంది కాబట్టి ఇది సంఖ్యావాచక విశేషణ। అలాగే రామ్ కే పాస్ 4 గాయ్ హై రాముని వద్ద 4 ఆవులు ఉన్నాయి। ఇక్కడ గాయ్ అనేది సంజ్ఞా శబ్దం, దీని ముందు దీని యొక్క విశేషత సంఖ్యా రూపంలో ఉంది। అంటే 4 గాయ్, అవి ఎన్ని ఆవులు? 4 ఆవులు, కాబట్టి ఇది 4 అనేది సంఖ్యావాచక విశేషణ। సంఖ్యావాచక విశేషణ కే భేద్ సంఖ్యావాచక విశేషణ ఎన్ని రకాలో చూద్దాం। సంఖ్యావాచక విశేషణ కే 2 भेद होते हैं సంఖ్యావాచక విశేషణని 2 రకాలుగా విభజించారు। అవి నిశ్చిత సంఖ్యావాచక విశేషణ, दूसरा అనిశ్చిత సంఖ్యావాచక విశేషణ। నిశ్చిత సంఖ్యావాచక విశేషణ అంటే ఇందులోనే మనకు తెలుస్తుంది। నిశ్చితమైన అంటే ఖచ్చితమైనటువంటి సంఖ్యను తెలియజేసేటువంటి విశేషణము। అనిశ్చిత్ అంటే అనిశ్చితమైన అంటే నిశ్చితము కానీ అంటే ఖచ్చితముగా సంఖ్యను తెలియజేయనటువంటి విశేషణాన్ని మనము అనిశ్చిత సంఖ్యావాచక విశేషణ అని అంటాము। ఇప్పుడు వాటిని మనం వివరంగా తెలుసుకుందాం। पहला निश्चित संख्यावाचक विशेषण जो विशेषण शब्द हमें किसी भी वस्तु, व्यक्ति अथवा सर्वनाम का निश्चित संख्या का बोध कराते हैं उसे निश्चित संख्यावाचक विशेषण कहते हैं। ये विशेषण శబ్దమైతే మనకు ఏదైనా వస్తువు, వ్యక్తి లేదా సర్వనామం యొక్క నిశ్చితమైనటువంటి సంఖ్యను మనకు తెలియజేస్తుందో దానిని నిశ్చిత సంఖ్యావాచక విశేషణ అని అంటాము। అంటే ఖచ్చితమైనటువంటి నెంబర్ని మనకి ఏదైనా ఒక వ్యక్తి లేదా వస్తువు లేదా సర్వనామం సంబంధించిన ఖచ్చితమైనటువంటి అంకెను, సంఖ్యను లేదా నెంబర్ తెలియజేసేటువంటి దానిని మనము నిశ్చిత సంఖ్యావాచక విశేషణ అని అంటాం। ఉదాహరణ జైసే 4 గాయ్ ఉదాహరణకి ఏంటి? 4 ఆవులు, 8 కలం 8 పెన్నులు, 2 ఆమ్ 2 మామిడి పళ్ళు, చౌగున అంటే 4 గింతలు, అలాగే 7 7 ఆది మొదలైన ఇవన్నీ కూడా మనకి ఖచ్చితంగా చెప్పేటువంటి సంఖ్య కాబట్టి వీటిని మనం నిశ్చిత సంఖ్యావాచక విశేషణ అని అంటాము। నిశ్చిత సంఖ్యావాచక విశేషణకే భేద్ మరలా ఈ నిశ్చిత సంఖ్యావాచక విశేషణ మళ్ళీ కొన్ని రకాలుగా విభజించడం జరిగింది। అవి చూద్దాం। पहला गणनावाचक विशेषण गिनती या गणना का बोध कराता है అంటే ఏదైనా మనం కౌంట్ చేసేటువంటి దానిని మనము గణనావాచక విశేషణ అని అంటాము। జైసే 1 2 10 ఆది అంటే కౌంటబుల్ అన్నమాట, మనం లెక్క పెట్టగలిగినటువంటివి గణనావాచక విశేషణ। ఇస్కే భీ 2 भेद हैं ఇందులో మళ్ళీ తిరిగి 2 రకాలు ఉన్నాయి। पहला पूर्णांक बोधक निश्चित संख्यावाचक विशेषण और दूसरा अपूर्णांक बोधक निश्चित संख्यावाचक विशेषण। ఇక పూర్ణాంక బోధక్ అంటే పూర్తి సంఖ్య అంటే కంప్లీట్గా ఉండేటువంటి సంఖ్యను తెలియజేసేటువంటి విశేషణ। इसमें पूर्ण संख्या का प्रयोग होता है ఇందులో పూర్తి నెంబర్ని ప్రయోగించడం జరుగుతుంది। జైసే 4 లड़के 3 पेड़ 4 అబ్బాయిలు 3 చెట్లు। ఇక్కడ 4 మరియు 3 అనేది పూర్తి నెంబర్ని మనకి తెలియజేస్తుంది కాబట్టి దీన్ని పూర్ణాంక బోధక్ నిశ్చిత సంఖ్యావాచక విశేషణ అని అంటాము। ఇక రెండవది అపూర్ణాంక బోధక్ నిశ్చిత సంఖ్యావాచక విశేషణ। అపూర్ణాంక అంటే ఏంటి? పూర్తి కానటువంటిది అని। इसमें అపూర్ణ సంఖ్యా కా ప్రయోగ హోతా హై ఇందులో పూర్తి కానటువంటి సంఖ్యను ప్రయోగించడం జరుగుతుంది।
జైసే సవా రూపాయే, సవా అంటే 1/4 అంటే 1/4 అన్నమాట. అంటే రూపాయి పావలా అని దీని అర్థం. అలాగే 1.5 మీటర్, 1.5 అంటే 1.5 అంటే 1.5 మీటరు అని చెప్పి దీని మీనింగ్. అంటే ఇదేంటి, పూర్తి కానటువంటి నెంబర్ అనమాట, పూర్తి సంఖ్య కాదు ఇది. 1/4, 1.5 అనేటువంటిది పూర్తి సంఖ్య కాదు. కాబట్టి దీనిని మనము अपूर्णांक बोधक निश्चित संख्यावाचक विशेषण అని అంటాము. दूसरा क्रमवाचक विशेषण वस्तुओं या व्यक्तियों के क्रम का बोध कराता है. ఈ క్రమవాచక విశేషణ అనేటువంటిది వస్తువుల యొక్క లేదా వ్యక్తుల యొక్క క్రమాన్ని అంటే వరుసను తెలియజేస్తుందన్నమాట. ఉదాహరణకు పాంచ్వా, 20वीं అంటే 5వ, 20వ అంటే దాని యొక్క వరుసను మనకి తెలియజేస్తుంది. అది क्रमवाचक निश्चित संख्यावाचक विशेषण. तीसरा आवृत्तिवाचक विशेषण संख्या के गुणन का बोध कराता है. ఇక్కడ సంఖ్య ఎన్నింతలు పెరిగిందో ఎన్ని రేట్లో మనకి తెలియజేస్తుంది. దాన్ని మనము ఆవృత్తివాచక నిశ్చిత సంఖ్యావాచక విశేషణ అని అంటాము. దుగునే ఛాత్ర, దుగునే అంటే డబల్ అన్నమాట, అంటే రెట్టింపు విద్యార్థులు. అలాగే 2.5 గుణ లాభ్, 2.5 అంటే ఎంత, 2.5 అంటే 2.5 రెట్లు లాభం వచ్చింది అని. ఇక్కడ 2.5 రెట్లు లాభము అంటే ఏదైనా సరే మనం రెట్టింపు ఎన్ని రెట్లో చెప్పేటువంటిది దాన్ని మనం ఆవృత్తివాచక నిశ్చిత సంఖ్యావాచక విశేషణ అని అంటాము. इसके बाद संग्रहवाचक विशेषण यह अपने विशेष की सभी इकाइयों का संग्रह बतलाता है. ఇది విశేష అంటే ఏంటి, సంజ్ఞ లేదా సర్వనామాన్ని మనం విశేష అని తెలుసుకున్నాం. దాని యొక్క అన్ని భాగాల యొక్క సంగ్రహాన్ని చెబుతుంది. సంగ్రహం అంటే ఏంటి, కలెక్షన్ అన్నమాట. అంటే అక్కడ ఉన్నటువంటి ఎన్నైతే ఉన్నాయో వాటన్నింటి గురించి చెప్పేటువంటి విశేషణ సంగ్రహవాచక నిశ్చిత సంఖ్యావాచక విశేషణ. జైసే చారో ఆద్మీ అంటే నలుగురు మనుషులు, అక్కడ ఉన్నటువంటి నలుగురును అని చెప్పడం అన్నమాట. అలాగే 8 కితాబే 8 బుక్స్ అంటే అక్కడ ఉన్నటువంటి మొత్తం 8 బుక్స్ అని చెప్పడం అన్నమాట. అంటే ఏంటి, కలెక్షన్ అన్నమాట. కలెక్షన్ చెప్పేది సంగ్రహవాచక నిశ్చిత సంఖ్యావాచక విశేషణ. ఉదాహరణకు చారో ఆద్మీ వహా జానా పడతా హై అంటే నలుగురు కూడా అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది అని చెప్పన్నమాట. అంటే ఏంటి, అక్కడ ఉన్నటువంటి మొత్తం నలుగురును అని. అలాగే 8 బుక్స్ మొత్తం అన్నీ అక్కడ ఉన్నటువంటి 8 బుక్స్ అని చెప్పడాన్ని సంగ్రహవాచక నిశ్చిత సంఖ్యావాచక విశేషణ అని మనం చెప్తాము. इसके बाद సముదాయవాచక విశేషణ. సముదాయము అంటే ఏంటి, గ్రూప్ అన్నమాట. వస్తువుం కి సాముదాయిక సంఖ్యకు వ్యక్త కర్తా హై అంటే అక్కడ ఉన్నటువంటి ఒక సముదాయాన్ని మనము సంఖ్య రూపంలో చెప్పడానికి మనము సముదాయవాచక నిశ్చిత సంఖ్యావాచక విశేషణని ఉపయోగిస్తాం. ఉదాహరణకు అక్కడ చాలా చెప్పులు ఉన్నాయి, మనమైతే ఒక జత గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఏక్ జోడి చెప్పల్, అక్కడ ఒక జత గురించి మనం చెప్తున్నాం కాబట్టి అది సముదాయం అన్నమాట, గ్రూప్. అలాగే 3 దర్జన్ కేలే 3 డజన్ల అరటిపళ్ళు, అలా ఒక గ్రూప్ గురించి ఒక సముదాయం గురించి చెప్పేటువంటి సంఖ్యావాచక విశేషణ, దాన్ని మనం సముదాయవాచక నిశ్చిత సంఖ్యావాచక విశేషణ అని అంటాము. इसके बाद प्रत्येक बोधक निश्चित संख्यावाचक विशेषण. प्रत्येक बोधक అంటే हमें हर एक संख्या का बोध कराता है. ప్రతి నెంబర్ని గురించి ప్రతి ఒక్కళ్ళ గురించి చెప్పేటువంటిది ప్రత్యేక బోధక్ నిశ్చిత సంఖ్యావాచక విశేషణ. అంటే ప్రతి వ్యక్తి లేదా ప్రతి వస్తువు గురించి చెప్పేటువంటిది అన్నమాట. ఇది మళ్ళీను 2 రకాలుగా మనం రాయవచ్చు. ఏంటది, మొదటిది సంఖ్యాకే పూర్వ ప్రతి హర్ ప్రత్యేక్ ఆదికే ప్రయోగ్ సే అంటే సంఖ్య ముందు మనము ప్రతి అని కానీ హర్ అని కానీ ప్రత్యేక్ అని కానీ రాయడం ద్వారా మనం దీన్ని రాయవచ్చు. లేదా సంఖ్యాకే ద్విత్వసే ఒక సంఖ్యను 2 సార్లు రాయడం ద్వారా మనం ప్రత్యేక బోధకు నిశ్చిత సంఖ్యావాచక విశేషణని రాస్తాము. जैसे प्रत्येक 3 घंटों पर यहाँ से एक गाड़ी खुलती है. ప్రత్యేక అంటే హరేక్ ప్రతి 3 గంటలకు ఇక్కడి నుంచి ఒక బండి బయలుదేరుతుంది. అంటే ఏంటి, ఇక్కడ
ప్రత్యేక్ తీనోं घंटों पर అంటే ప్రతి 3 గంటలకు ఒకసారి ఇక్కడి నుంచి ఒక గాడి ఒక బండి బయలుదేరుతుంది. అలాగే 5 छात्रों के लिए एक कमरा है. 5 ఇక్కడ 2 సార్లు ఒకే నెంబర్ రావడం జరిగింది. ఇది కూడా ప్రత్యేక బోధకే కాబట్టి ఇక్కడ 5 అని ఒకే నెంబర్ 2 సార్లు రాయడం జరిగింది. అంటే 5 పిల్లలకు ఒక రూము, విద్యార్థులకు ఒక రూము కేటాయించబడింది అనేటువంటి భావం ఇది. ఇది ప్రత్యేక బోధక్ నిశ్చిత సంఖ్యావాచక విశేషణ. అలాగే ప్రత్యేక్ కో ప్రసాద్ మిలా. ప్రత్యేక్ అంటే హరేక్ కో ప్రతి ఒక్కరికి ప్రసాదము లభించింది. ఇక్కడ ఈ విధమైనటువంటి భావం వస్తే మనం దీన్ని ప్రత్యేక బోధక్ నిశ్చిత సంఖ్యావాచక విశేషణ అని అంటాము. इसके बाद दूसरा अनिश्चित संख्यावाचक विशेषण. అనిశ్చిత సంఖ్యావాచక విశేషణ అంటే ఏమని చెప్పుకున్నాం మనం? నిశ్చితము కానటువంటిది అంటే ఖచ్చితమైనటువంటిది కాదు. నెంబర్ ఖచ్చితంగా మనం చెప్పలేనప్పుడు అనిశ్చిత సంఖ్యావాచక విశేషణని అక్కడ ఉపయోగించడం జరుగుతుంది. जो विशेषण शब्द विशेषी की निश्चित संख्या का बोध ना कराता है उसे अनिश्चित संख्यावाचक विशेषण कहते हैं. इनसे अधिकतर बहुतों का बोध होता है. ఏ విశేషణమైతే విశేష అంటే సంజ్ఞ లేదా సర్వనామం యొక్క నిశ్చిత సంఖ్యను చెప్పకుండా ఉంటుందో దానిని మనం అనిశ్చిత సంఖ్యావాచక విశేషణని అంటామంటే ఖచ్చితమైనటువంటి నెంబర్ చెప్పనటువంటి దాన్ని మనము అనిశ్చిత సంఖ్యావాచక విశేషణని అంటాము. ఎక్కువగా ఇది బహుతుక బోధ్ హోతా హై అంటే ఎక్కువ, చాలా అని చెప్పేటువంటి మీనింగ్ ఎక్కువగా ఇందులో రావడం జరుగుతుంది. జైసే కయి, కుచ్, సబ్, సారే, అసంఖ్య, సైకడోం, బహుత్, థోడా ఆది అంటే చాలా, కొన్ని లేదా కొంచెం, సబ్ అన్నీ, సారే మొత్తం, అసంఖ్య అంటే అసంఖ్యాకమైన చాలా నెంబర్ అని, పెద్ద నెంబర్ అని, సైకడోం అంటే వందల కొద్దీ, బహుత్ చాలా, థోడా కొంచెం మొదలైనటువంటి మీనింగ్స్ వస్తే కనుక మనము అనిశ్చిత సంఖ్యావాచక విశేషణ ఉదాహరణగా వీటిని మనం చెప్పుకుంటాం. ఉదాహరణ సారే ఆమ్ సట్ గయే మొత్తం మామిడి పళ్ళు కుళ్ళిపోయాయి. ఇక్కడ సారే ఆమ్ అంటే మొత్తం, అక్కడ ఎన్ని అనేది మనకి నెంబరు తెలియదు. అలాగే పుస్తకాలయమే అసంఖ్య పుస్తకే హై పుస్తకాలయంలో గ్రంథాలయంలో అసంఖ్యాకమైనటువంటి అంటే ఖచ్చితమైన అంకె లేదు, చాలా సంఖ్యలో పుస్తకాలు ఉంటాయి అని దీని మీనింగ్. కుచ్ దేర్ బాద్ హమ్ చలే జాయేంగే కొంత సమయం తర్వాత మేము బయలుదేరతాము, వెళ్తాము. కుచ్ దేర్ అంటే అది సమయం ఎంతో కూడా ఇక్కడ ఖచ్చితంగా తెలియదు కాబట్టి ఇక్కడ అనిశ్చిత సంఖ్యావాచక విశేషణ ఇక్కడ మనం ఉపయోగించడం జరిగింది. निश्चित संख्यावाचक के अंतर्गत आने वाले पूर्णांक बोधक विशेषण के पहले लगभग या करीब बाद में ओम प्रत्यय लगाने से अनिश्चित संख्यावाचक विशेषण हो जाता है. అయితే మనం ఇక్కడ నిశ్చిత సంఖ్యావాచకలో మనము పూర్ణాంక బోధక్ చెప్పుకున్నాము. పూర్ణాంక బోధక్ అంటే ఏమని చెప్పుకున్నాము? పూర్తి నెంబర్ అంటే 2, 3, 4 వీటిని మనం పూర్ణాంక బోధక్ అని అంటాము. ఈ పూర్ణాంక బోధక్కి ముందు లగ్భగ్ యా కరీబ్ అంటే ఆ నెంబర్ ముందు లగ్భగ్ కానీ కరీబ్ కానీ ఉంచడం ద్వారా మరియు బాద్మే ఓం ప్రత్యయ లగానేసే ఆ నెంబర్ తర్వాత ఓం అనేటువంటి ప్రత్యయను ఉంచడం ద్వారా మనము దాన్ని అనిశ్చిత సంఖ్యావాచక విశేషణగా రాయడం జరుగుతుంది. అలాగే కభీ కభీ దో పూర్ణాంక బోధక్ సాత్ మే ఆకర్ అనిశ్చయవాచక్ బన్ జాతే హై అప్పుడప్పుడు 2 పూర్ణాంక బోధక్, 2 అంటే ఏంటి? ఒక నెంబర్ రెండు సార్లు వేరేగా రాయడం అంటే 2, 3 అలాగే 4, 5 అని 2 పూర్ణాంక బోధక్ని ఒకసారి రాయడం ద్వారా మనం దాన్ని అనిశ్చయ సంఖ్యావాచక విశేషణ మనం రాయడము జరుగుతుంది. ఉదాహరణకు లగ్భగ్ 50 లోగ్ ఆయేంగే. లగ్భగ్ 50 అంటే 50 మంది ప్రజలు అక్కడికి వస్తారు, కానీ ఖచ్చితంగా 50 మంది వస్తారో లేదో మనం చెప్పలేనప్పుడు లగ్భగ్ ఇంచుమించుగా అంటే అక్కడ మనం ఖచ్చితమైనటువంటి సంఖ్యను చెప్పడం లేదు కాబట్టి అది అనిశ్చిత సంఖ్యావాచక విశేషణ అవుతుంది. అలాగే సైకడోన్ లోగ్ మారే గయే వందల కొద్దీ ప్రజలు అక్కడ చనిపోయారు. ఇక్కడ సౌ అనేది
100 100 సైకుడోం. ఇక్కడ ఓం అనేటువంటి ప్రత్యయాన్ని మనం యాడ్ చేయడం ద్వారా వందల కొద్దిది అక్కడ ఎంత అనేది ఖచ్చితంగా మనము ఇంత నెంబర్ అని చెప్పలేదు కాబట్టి ఇది అనిశ్చిత సంఖ్యావాచక విశేషణ का ఉదాహరణ. అలాగే 40-50 రూపాయే చాహియే, 40-50 రూపాయలు కావాలి. ఇక్కడ ఖచ్చితమైనటువంటి అంకె లేదు. అయితే 40 లేదా 50 అని రాసినప్పుడు మనం అక్కడ పూర్ణాంక బోధకు అవుతుంది. కానీ ఇక్కడ మనం వేరే పూర్ణాంక బోధకు 2 నెంబర్స్ రాయడం ద్వారా ఇది అనిశ్చిత సంఖ్యావాచక విశేషణకు ఉదాహరణగా అయ్యిందనమాట. అంటే ఎప్పుడైతే మనము పూర్ణాంక బోధకు ముందు లగ్భగ్ కానీ లేదా ఖరీబ్ కానీ ఉంచడం ద్వారా, అలాగే తర్వాత ఓం అనేటువంటి ప్రత్యయం ఉంచడం ద్వారా లేదా 2 పూర్ణాంక బోధకుని రాయడం ద్వారా దాన్ని మనం అనిశ్చిత సంఖ్యావాచక విశేషణగా రాయడం జరుగుతుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ సూచనల్ని సలహాల్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఇక మరొక టాపిక్తో మనం వేరొక వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.